తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇవ్వదలుచుకున్న రైతు భరోసా, ఇంతకుముందు రైతు బంధుగా ఉన్నదాన్ని రైతు భరోసా చేసినారు. ఆ రైతు భరోసాని ప్రభుత్వం చర్చించి అందరి సలహాలు తీసుకొని వాళ్ళు చెప్తున్న సూచనల మేరకు అక్కడక్కడ మార్పులు చేసుకుంటూ రావడం అనేది ఒక మంచి అలవాటు. అట్లాంటి పని ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నట్టున్నది. మొదట్లో ఉన్న దీని నుంచి మారుతూ మారుతూ వస్తున్నది. మొదట్లో చెప్పినారు. అసలు మొదట్లో ఒక స్పష్టత లేకుండింది. తర్వాత మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చించి నిర్ణయాలు చెప్పిన తర్వాత క్యాబినెట్ దాన్ని ఆమోదించిన తర్వాత సాగు చేస్తున్న భూములకు మాత్రమే మేము రైతు భరోసా వర్తింపజేస్తామని చెప్పినారు. ఇప్పుడు చెప్తున్నారు సాగు చేయకపోయినా సాగు యోగ్యమైతే తప్పనిసరిగా రైతు భరోసా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు కూడా ఉన్నాయి.